హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. ఈరోజు కోడుల్లో అయితే 4-5 రకాలు ఉన్నాయండి. అయితే పారం కోడి, బాయిలర్ కోడి, తర్వాత నాటుకోడి, తర్వాత పేరెంట్స్ అంటారు కదండి, అది ఇవన్నీ కూడా కోడులు ఇవన్నీ రకాలండి. కానీ ఇది నేను వండే రకం ఏంటంటే గట్టి కోడి అండి, నాటుకోడి టైప్లో ఉంటుంది. అయితే ఇది ఏంటంటే పారం కోడి, అంటే ఎప్పుడు కూడా పిల్లల్ని పెడతానే ఉంటుందంట, గుడ్లు పెడతానే ఉంటుంది. అందువల్ల దీన్ని పారం కోడి అంటారంటండి. అయితే ఇది మా చిన్నప్పుడైతే తీసుకొచ్చి వండేది. కానీ అప్పట్లో ఏంటి గట్టిగా ఉందనుకున్నాము, ఒక్కోసారి బాయిలర్ ఉన్నప్పుడు మెత్తగా ఉండేది. అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకున్నాం, కానీ అప్పుడు పిల్లలం కదా, మాకేం తెలుస్తుందండి. కానీ ఇప్పుడు ఆ విలువ అయితే తెలుస్తుంది. అప్పుడు వండిన కూర టేస్ట్ అయితే నేను ఇప్పుడు పారం కోడి అయితే వండుకుంటున్నానండి. ఇది కొంచెం తక్కువగానే వస్తుంది, కానీ టేస్ట్ కూడా మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. వండే రీతిలో వండితే కనుక ఈ కోడి అన్నది అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదామండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఎగుతూ ఉన్నాయి కదండి. కూర అయితే నేను శుభ్రం చేసుకున్నానండి, కానీ కొవ్వుతో పట్టుందండి కోడి, చాలా బాగుంది. పీసెస్ చూస్తుంటేనే కడుగుతుంటేనే కూడా అసలు ఫ్రెష్గా ఉందండి కోడి. అయితే ఈ ముక్కలన్నీ కూడా నేనైతే ఉల్లిపాయలు అవన్నీ వేగుతున్నాయి కదా, వాటిల్లోని ముక్కలు కూడా వేసేసుకొని ఇది కాసేపు మగ్గబెట్టేసుకుందామండి. ఇప్పుడు నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపి నేనైతే మసాలా పట్టించేసుకుంటానని చెప్పాను కదండి. విడివిడిగా అయితే ఏం చేయను. ఇలా అల్లం వెల్లుల్లిపాయలు, కొబ్బరి అన్నీ కూడా కలిపేసి నేను గరం మసాలాకి అన్ని ఐటమ్స్ అన్నీ కూడా కలిపేసి నేనైతే పేస్ట్ పట్టేస్తానండి. ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తాను. అయితే ఇదిగోండి, ఇందులో నుంచి ఇంకా వాటర్ అయితే వస్తున్నాయి. కానీ వాటర్ అయ్యేదాకా కూడా మనం బాగా మగ్గబెట్టుకుంటే అండి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగోండి చూసారా. కానీ ఆయిల్ నేను కొంచెం వేసానండి, కానీ కొవ్వు శాతం అయితే కొవ్వు ముక్కకు ఉంది అని చెప్పాను కదండి. దానివల్ల ఏంటంటే ఆయిల్ కూడా బయటపడుతుంది. అయితే ఇదిగోండి మనకు దగ్గర పడిపోవచ్చింది కదా, ఇంకా కారం కూడా వేసేసాను లాస్ట్లోని. ఈ కారం కూడా వేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ కూడా బయటపడిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే వాటర్ అయితే పోసుకుంటానండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోయిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఎప్పుడు గుడ్లు పెడుతుందని చెప్పాను కదండి, లోపల చిన్న గుడ్లు కూడా వస్తాయి కదండి, ఎల్లో గుడ్లు. ఆ గుడ్లు అయితే నేను ఇందులో వేయలేదండి. మనం విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు గుడ్లు అయితే వేసుకోవాలి. ముందుగా వేస్తే సేమే అయిపోతాయి అని చెప్పేసి వేయలేదండి. ఇదిగోండి ఫైనల్గా అయితే నేనైతే ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇలా కూర మగ్గబెట్టుకుంటున్నాను. కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా ఇంకిపోయిన తర్వాత బాగుంటుందండి కూర. అయితే ఇదిగోండి, ఇది లైట్గా ఇలా వాటర్ ఉంది కాబట్టి నేను చిన్న గుడ్లు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఆ గుడ్లు కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం నేనైతే హోమ్మేడ్గా ఇంట్లో అయితే నేను గరం మసాలాగా అయితే పట్టుకుంటానండి. అవన్నీ కూడా నేను కావాలన్న వాళ్ళకి లింక్ ఇస్తాను. అయితే ఇదిగోండి ఆ పొడి కూడా వేసుకొని ఫైనల్గా అయితే బాగా దగ్గర పడిపోవాలండి. ఈ దగ్గర పడిపోయిన తర్వాత అయితే మనం దించేసుకుందాము. ఇంకో 2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి. ఫైనల్గా అయితే మన కూర అయితే ఎప్పుడైనా చికెన్ కూర వండేటప్పుడు బాగా నీరది పోయేదాకా కూడా మనం పొయ్యి మీద ఉంచుకుంటే దాని టేస్ట్ మామూలుగా ఉండదండి. అయితే కొందరు నీరుగా దించుకుంటారు, కానీ అలా కాదండి. కాస్త బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఈ కూర అయితే దించేసుకోవాలి. ఫైనల్గా అయితే మన కూర అయితే అయిపోవచ్చిందండి. అయితే మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన కూర అయితే అయిపోవచ్చిందండి. ఎవరైనా టేస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కూర ఎలా ఉంది ఏంటి అన్నది అయితే టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే మన కూర అయితే అయిపోయింది. అయితే ఈ కూర చపాతీకే కానీ రైస్కే కానీ బాగుంటుందండి. బాయ్.